అని చెప్పి 2025లో నెక్స్ట్ సినిమా అని చెప్పి కూడా ఎండ్ కార్డ్ లో పడిపోయింది. సో సెకండ్ పార్ట్ నుంచి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా ముందుకు వస్తారు. దీనికి మించిన విఎఫ్ఎక్స్ వస్తుంది. ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే రాజమౌళి లాంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఖచ్చితంగా అవ్వగలుగుతాడు. మనల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. సార్ ఆదిపురుష్ గురించి నేను మాట్లాడను, ఓన్లీ హనుమాన్ అంతే. ఆదిపురుష్ వేరు, దాని గురించి వద్దు, అది డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది, అది దాని గురించి ఇంకొద్దు. హనుమాన్ అంతే, సినిమా మాత్రం వేరే లెవెల్. ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ ఉంటుంది సార్, అది మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. నాకున్న డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఒక్కటే, ఏంది అంటే హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారో రివీల్ చేస్తాడు అనుకున్నాను ప్రశాంత్ వర్మ గారు, కానీ రివీల్ చేయలేదు. అది ఇంకా సస్పెన్స్లోనే పెట్టారు. గుంటూరు కారము, నాసామిరంగా, సైంధవ్ అన్నిటికీ పోటీ ఇచ్చే సినిమానే. మనకి మన సినిమాలే పోటీ, మనకి మనతోనే పోటీ, మనలో మనతోనే పోటీ. అన్ని 4 సినిమాలు ఆడాలి, కానీ హనుమాన్ ఇంకా ఎక్కువ ఆడాలి. ఎందుకంటే మన ఇండియన్ సూపర్ హీరో ఫిలిం మార్వెల్ అవెంజర్స్కి వెళ్తారు, డీసీ బ్యాట్మ్యాన్కి వెళ్తారు. నో, హనుమాన్ వచ్చింది, మన ఇండియన్ సూపర్ హీరో సినిమా కూడా వచ్చింది. ఇది కూడా అందరూ చూస్తారు. ఇది పాన్ వరల్డ్కి రీచ్ అయ్యే సినిమా ఖచ్చితంగా.